బీఆర్ఎస్ తప్పు చేసిందండి. పోనీ 10 ఏళ్ల నుంచి వాళ్ళేం చేయలేదు. మరి మీరెందుకు తప్పు చేస్తున్నారు? మీరు ఆ తప్పుని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? అంటే మీకు బీఆర్ఎస్‌ని అనే అర్హత లేదనే కదా! సో, నేను అల్టిమేట్‌గా చెప్పేది ఒక్కటే. మీరు బీఆర్ఎస్‌ని, కేసీఆర్‌ని క్రిటిసైజ్ చేయాలనుకుంటే యూ ఆర్ వెల్కమ్. కానీ మీరు కరెక్ట్ చేయండి. మీరు పని చేయండి. అది చేయకుండా నా మీద అంటే ఏం లాభం? నేను జనంలో ఉన్నా. మంత్రులు కూడా జనంలో తిరగాలని నేను కోరుకుంటున్నా. కవిత గారి స్టాండ్ ఏంటి మేడం? చాలా వరకు ఎవరికి కూడా అర్థం కావట్లేదు. జాగృతి జనం బాట పేరుతో మొత్తం కూడా పూర్తిగా తిరుగుతున్నారు. చాలా వరకు మీ పార్టీలో జాయిన్ కావాలని కొంతమంది కవిత గారితో కలిసి నడవాలనుకుంటున్నారు. మీరు వారికి ఏం భరోసా ఇస్తారు? పార్టీ పెట్టబోతున్నారు. వాళ్ళకి చాలా వరకు కూడా అర్థం కానటువంటి క్వెషన్. మీరిక్కడ చూస్తున్నారు ఇంతమంది యంగ్‌స్టర్స్ ఉన్నారు మాతోని. వీళ్ళలో నాకు తెలిసి 90% తెలంగాణ ఉద్యమకారులే ఉన్నారు. కొంతమంది ఇప్పుడు కొత్తగా ప్రజా జీవితంలోకి వస్తున్నటువంటి యువ మిత్రులున్నారు. అల్టిమేట్‌గా మా యొక్క లక్ష్యం ఒకటే. ప్రజల దగ్గర ఉండాలే. ఎవరమైనా సరే నాయకులం గెలిచినా, ఓడిపోయినా, అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల దగ్గర ఉండాలే. ప్రజలకున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి. తాత్కాలిక సమస్యలు మనం చేయగలిగేటివి ఉంటే పరిష్కరించి కానీ చూపించాలి. గతం